చక్కగా ఉడికిపోయిందండి. దోసకాయ వాటర్తోనే, టమాటా వాటర్తోనే మంచిగా ఉడికిందండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని వేయించి పెట్టిన ఈ మకానాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. దీనిలోనికి ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసుకోవాలండి. మనకు కావాల్సిన గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకోవాలి, చిన్న గ్లాసులు. చివరిగా ఇందులోనికి ధనియాలు, జీలకర్ర కలిపి